యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అమెరికా, అమెరికా, అమెరికా. నేటి దినాలలో ఏ కుటుంబంలో చూసినా ఇదే మాట, అమెరికా. అమెరికా వెళ్లడమే జీవిత గమ్యంగా స్థిరపడిపోయిన నేటి దినాల్లో అమెరికా దేశాన్ని, అక్కడి జీవన విధానాన్ని, సౌకర్యాలను, ఘనతను విడచి భారతదేశానికి విచ్చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. అందున అమెరికా దేశంలో స్థిరమైన పరిచర్య చేస్తూ వేలాది మందిని ప్రభువులోకి నడిపించి వారి ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలు ఆ ఘనమైన దేశంలో జీవించడం అలవాటైపోయి కూడా వాటన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టి త్యాగపూర్వకముగా కుటుంబముతో సహా తిరిగి విచ్చేసి భారతదేశాన్ని ప్రభువు కొరకు సంపాదించాలి అనే తృష్ణతో దేవుని పిలుపు మేరకు తండ్రి హృదయ వాంఛను సాకారం చేసేందుకు ఆత్మల రక్షణ భారంతో ప్రార్థనాపూర్వకంగా జోషి అన్నగారి కుమారులు, సహోదరులు స్పర్జన్ చేపట్టిన పరిచర్య నిజంగా ఇది దేవుని ప్రణాళికే. జోషి అన్నగారికి దేవుడిచ్చిన దర్శనం, యేసు అనుచరులు పరిచర్య, ఆ దైవజనులు ప్రారంభించిన ఈ పరిచర్య నిరాటంకముగా కొనసాగడానికి అలనాడు మోషే అనంతరం దేవుడు యెహోషువ, కాలేబులను ఎన్నుకున్నట్టుగా నేడు జోషి అన్నగారి కుమారులు, సహోదరులు స్పర్జన్, సహోదరులు భక్త సింగ్ ఇరువురిని ప్రభువే ఏర్పరుచుకున్నాడు. సహోదరుడు స్పర్జన్ అమెరికా దేశంలో గ్యాంగ్స్టర్స్, డెకాయిట్స్, స్మగ్లర్స్, డ్రగ్ మాఫియా గ్యాంగ్ లాంటి అత్యంత క్రూరమైన మనస్తత్వం గల వారి మధ్య బహు గొప్ప పరిచర్య చేసి రమారమి 1000 మందిని ప్రభువులోకి నడిపించడమే కాకుండా ఆ కుటుంబాలను, వారి బిడ్డలను దేవుని భయభక్తుల్లో, విశ్వాస జీవితంలో నడిపించడంలో విశేష కృషి చేసినారు. కరోనా విశృంఖలంగా వ్యాపించి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో జైళ్లలో మగ్గుతోన్న క్రూరులైన ఖైదీలను, మరీ ముఖ్యముగా మారుమనసు పొందిన ఖైదీలను ఎప్పటికప్పుడు పలకరిస్తూ వారితో ఆన్లైన్ సమావేశాలు ఏర్పాటు చేసి వారిని ఆత్మీయముగా ఆదరించి క్రీస్తు ప్రేమను పంచిన మహోన్నత ఆశయం సహోదరుడు స్పర్జన్ గారిది. గత 19 సంవత్సరాలుగా వీరు చేపట్టిన అమెరికన్ జైల్ మినిస్ట్రీ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. పాపబంధకాలు, జైలు సంఖ్యళ్లు పటాపంచలై పాపక్షమాపణ, మారుమనసు, రక్షణ, బాప్తిస్మము వైపు వారి జీవితాలు నడిపించబడ్డాయి. సహోదరులు స్పర్జన్ గారి కీర్తి అమెరికా వైట్ హౌస్ వరకు ప్రజ్వరిల్లింది. అంత శ్రేష్టమైన ఉన్నతిని ప్రభువు పిలుపుకు లోబడి అబ్రహాములా విడిచిపెట్టి భారతదేశానికి పూర్తిగా తిరిగి వచ్చి యేసు అనుచరులు పరిచర్యను పరిపూర్ణం చేయడమే కాక ఇక్కడ కూడా జైలు పరిచర్యలను, వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల నివారణకు వాక్యాధారితమైన కౌన్సిలింగ్, యవ్వన బిడ్డల మధ్య మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా రిహాబిలిటేషన్, సువార్త పరిచర్య మొదలైన బాధ్యతాయుతమైన పరిచర్యలకు చిత్తశుద్ధితో ప్రార్థనాపూర్వకముగా పూనుకున్నారు. సహోదరులు స్పర్జన్, సహోదరులు భక్త సింగ్ అకుంఠిత దీక్షతో చేపట్టిన వీరి చర్యను మనము ప్రోత్సహిద్దాం. వారితో చేతులు కలుపుదాం, వారి కొరకు ప్రార్థిద్దాం. ఇది దేవునిచే, దేవుని చిత్తములో, దేవుని ప్రజల మధ్య చేపట్టిన పరిచర్య. రండి, యేసు అనుచరులమవుదాం. యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితంలో కొంచెం భేదాభిప్రాయాలు, కొంచెం మనస్పర్ధాలు వచ్చాయంటే మన సొంత వారు మన పేరు కూడా మర్చిపోతారు. మన పేరు పెట్టి పలకడానికి కూడా ఇబ్బంది పడతారు. కానీ మనం దేవుడి నుంచి ఎంత దూరం ఉన్నా, భయపడో పరిస్థితులను బట్టి దూరం ఉన్నా, ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు, ఆయన మనల్ని విమోచించే దేవుడు. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరులనే మిషనరీ పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ అండ్ మిస్సెస్ వీర్రాజు గారు, దయామణి గారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ,
వీర్రాజు గారిని, దయామణి గారిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. వెస్ట్ గోదావరి వాస్తవ్యులు ప్రభువా, మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. అనేక మంది జీవితాల్లో చిన్న చిన్న భేదాభిప్రాయాలు రాగానే ప్రభువా మనుషులను మర్చిపోతారు, మనుషుల ప్రేమని మర్చిపోతారు, పేర్లు కూడా మర్చిపోతారు ప్రభువా. కానీ మీరు మా జీవితాల్లో ప్రభువా మేమెంతగా మీ నుంచి దూరమైనా మీరు మమ్మల్ని పేరు పెట్టే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ సత్యం సర్వలోకం తెలుసుకునేటట్టు ప్రభువా ఈ కుటుంబం ప్రేరేపింపబడి ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. వీర్రాజు గారిని, దయామణి గారిని, వారికి ఇచ్చిన 2 బిడ్డలు జాన్ షైన్ గారిని, జాయ్ ప్రిన్స్ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. జాన్ షైన్ గారికి ఉన్న సైనస్ అనారోగ్యంలో సంపూర్ణ స్వస్థత కొరకై, అదేవిధంగా జాయ్ ప్రవీణ్ గారు ప్రభా బిడ్డల చదువుల కొరకై, ఆ బిడ్డకున్న ప్రతి బలహీనత నుంచి విడుదల కొరకై, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ ప్రభా USA జాబ్ కొరకై మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా దయామణి గారి తల్లి గారు సుశీల గారి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా ఈరోజు ప్రవ్వా దయామణి గారి తండ్రి గారు ప్రవ్వా లేట్ జోసెఫ్ గారి ప్రవ్వా మెమోరియల్ డే ప్రవ్వా ఈరోజు ఆ బిడ్డని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతోమంది ప్రవ్వా బ్రతుకుండి చనిపోయిన వారు ఉన్నారు, కానీ ప్రవ్వా చనిపోయి బ్రతుకుండే విధంగా ప్రవ్వా ఈ బిడ్డలు ప్రేరేపింపబడి ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. జోసెఫ్ గారు మీ సన్నిధిలో ఉన్నప్పటికీ ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిన కుటుంబాన్ని దీవించండి. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతని, కన్నీటి ప్రార్థనని మీరు ఆలకించి అంగీకరించి తీర్చిదిద్దామని మేము బ్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈరోజు ఈ రక్షణ సువార్త విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ, భయపడకుము, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. సూక్తి, మనము క్రైస్తవులుగా మారడానికి మాత్రమే కాదు, క్రైస్తవులుగా ఉండడానికి కూడా పిలువబడ్డాం. వి ఆర్ంట్ ఓన్లీ కాల్ టు బికమ్ క్రిస్టియన్స్, వి ఆర్ కాల్ టు బి క్రిస్టియన్స్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరచుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా శక్తి నజరేతు యేసు, నా సామర్థ్యం నజరేతు యేసు, నా శక్తి నజరేతు యేసు, నా సామర్థ్యం నజరేతు యేసు, నా శక్తి నజరేతు యేసు, నా సామర్థ్యం నజరేతు యేసు. నా పాపముల కొరకు నలుగగొట్టబడి మరణమును జయించితివి నజరేతు యేసు. నా పాపముల కొరకు నలుగగొట్టబడి మరణమును జయించితివి నజరేతు యేసు, నజరేతు యేసు, నజరేతు యేసు. నా శక్తియే నజరేతు యేసు, నా సామర్థ్యం నజరేతు యేసు, నా శక్తియే నజరేతు యేసు, నా సామర్థ్యం నజరేతు యేసు. యేసు ప్రభు నామములో మీ అందరికి శుభములు మరొకసారి. और फिर से एक बार प्रभु यीशु मसीह के नाम से आप सभी को शुभ वार्ता कहते हैं. ప్రభు వారు నాకు ఒక ప్యాసేజ్ ని నాకు చూపించారు. प्रभु ने एक बताया मुझे वचन. నూతన సంవత్సరంలో రెండో మాసంలో మనం ఉన్నాం. इस नए साल के दूसरे महीने में है. సో బైబిల్ ఉన్నవారు
जिसके पास बाइबल है, అపోస్తుల కార్యములు प्रेरितों के काम, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం प्रेरितों के काम 9वां अध्याय 18వ వచనము उसका 18 वचन पढ़ते हैं। అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. కొంచెం ఇంట్రడక్షన్ మీకు ఇస్తాను. थोड़ा सा मैं आप लोगों को यह बताना चाहूंगा, ఇక్కడ మనం అపోస్తుల కార్యములో మనం చూసినట్లయితే ये प्रेरितों के काम में अगर देखेंगे, ఇక్కడ దమస్కు మార్గమున వెళ్తున్న సౌలుతో ప్రభువారు మాట్లాడిన రీతిగా మనం చూడగలం. दमिश्क के रास्ते से जाने वाले सौल से जो बातें की थी वो देख रहे हैं। యేసు ప్రభువుతో ఒక ఎన్కౌంటర్ అయిన రీతిగా దేవుని వాక్యంలో మనం जब చూడగలం. यीशु मसीह के साथ इसकी मुलाकात हुई वहां पर, యేసు ప్రభువారు ఈ సౌల్ని దర్శించారు. यीशु मसीह ने सौल को दिखा। ఎప్పుడైతే యేసు ప్రభువారు సౌల్ని దర్శించారో जैसे यीशु ने सौल को दर्शन दी, ఒక అద్భుత కార్యం జరిగింది. वहां एक अद्भुत कार्य हुआ। ఈ రాత్రి కాల సమయంలో आज की रात के समय మీరు యేసు ప్రభు ఈ మందిరంలో యేసు ప్రభు ఆగాలి. और यीशु मसीह कलीसिया में रुकना है। ఈ రాత్రి ఈ కూటమి జరుగుతుండగా యేసు ప్రభు మిమ్మల్ని దర్శించాలి. और आज की रात ये प्रार्थना होते होते प्रभु यीशु मसीह आज आपको भी दर्शन देना है। యేసు ప్రభు మిమ్మల్ని దర్శించినట్లయితే మీ జీవితంలో అద్భుతము. यीशु मसीह अगर आपको दर्शन देंगे तो आपके जीवन में अद्भुत कार्य होगा। యేసు ప్రభు మిమ్మల్ని దర్శించినట్లయితే మీ జీవితంలో సంతోషము సమాధానము. यीशु मसीह जब आपसे मिलेंगे तो आपके जीवन में खुशी और आनंद होगा। యేసు ప్రభువుతో దర్శనము లేకుండా, जब बिना यीशु मसीह के दर्शन के, యేసు ప్రభుతో సంబంధం లేకుండా, ना बिना यीशु मसीह के संबंध से, యేసు ప్రభు ఆత్మతో నింపబడకుండా, जब यीशु मसीह की आत्मा से ना भरते हुए, యేసు ప్రభు రక్షణ అనుభవం లేకుండా यीशु मसीह की उद्धार का अनुभव ही नहीं है, నీ నా జీవితంలో ऐसे अगर जीवन में అద్భుత కార్యం జరగదు. अद्भुत कार्य नहीं होगा। నేను గత 3 సంవత్సరాలుగా భారతదేశంలో తిరుగుతున్నాను. मैं भारत देशों के अंदर में लगभग 3 साल से घूम रहा हूँ। నేను వాక్యం చెప్తున్నాను, అనేక బోధలు. मैं जब भी वचन प्रचार करता हूँ, अनेक उपदेश। ఈ మధ్యలో ఎలాగైపోయిందంటే इस बीच कैसा हुआ है, ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్తున్నారు. जिसको मांगता है वो चालू हो गया, ఏదంటే అది చెప్తున్నారు. जो मन मर्जी आए वो बता जा रहा है। జాగ్రత్తగా వినాలి. सुनो, ప్రతి మానవుడు हर एक व्यक्ति దేవునితో ఎప్పుడైతే దర్శించబడతాడో, जब यीशु मसीह के द्वारा वो बुलाया या दर्शन पाया जाता है, దేవుడు దర్శించినప్పుడు जब परमेश्वर दर्शन देता है నీ జీవితాన్ని దేవుడికి సమర్పించాలి. तो तुम्हारा जीवन परमेश्वर को सौंप देना ఇక్కడ మనం चाहिए। సౌలు చూసినట్లయితే जब सौल को देखे, ఎంతో వ్యతిరేకంగా ఉన్నాడు. कितना विरोध करता था, అనేకుల్ని హింసించాడు. अनेक लोगों को मारता था, క్రైస్తవుల్ని హింసించాడు. मसीहों को विरोधी था, సంఘాన్ని బాధ పెట్టాడు. कलीसिया को छिन्न भिन्न करता था, ఎంతో నష్టము కలిగించిన సౌలు कई नुकसान किया हुआ ये शाऊल, ఎప్పుడైతే యేసు ప్రభువుతో దర్శనం పొందాడో, जैसा यीशु मसीह का दर्शन पाया, ఎప్పుడైతే యేసు ప్రభు సౌల్ని దర్శించాడో, जब यीशु मसीह शाऊल को दर्शन दिया, అప్పుడు దర్శించిన వెంటనే సౌలు ఏం చేశాడు అనగా సౌలు పౌలుగా మారిన రీతిగా దేవుని और వాక్యంలో जैसे మనం చూడగలం. दर्शन मिला, जो शाऊल था वो पौल हो गया। జాగ్రత్తగా వినాలి. ध्यान से सुनो, 3 ఆధ్యాత్మిక సత్యాలు మీకు రాత్రి నేను 3 ఇస్తాను. आध्यात्मिक बातें मैं आपको बताऊंगा। మన జీవితంలో हमारे जीवन में 2025 సంవత్సరంలో మనం ఉన్నాం. अभी हम 2025 में, ఈ నూతన సంవత్సరంలో ये नए साल, నూతన జీవితం మన జీవితంలో ఉండాలి. एक नया जीवन, नया अनुभव हमारे जीवन में होना ఒక चाहिए। నూతన జీవితము, एक नया जीवन, నూతన ఆనందము, नया आनंद, నూతన సంతోషము नया खुशी ఎప్పుడు వస్తుంది అనగా ये कब आता है? ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శిస్తాడో. जब प्रभु आपको दर्शन देता ఈ है। రాత్రి ప్రశ్న అడుగుతున్నాను, आज एक सवाल पूछता हूँ, దేవుడు నిన్ను దర్శించాడా? परमेश्वर ने आपको दर्शन दिया మీరు है? చెప్పొచ్చు, పాస్టర్ గారు దేవుడు నాకు కలలో దర్శించాడు. आप बोल सकते हो कि पास्टर, परमेश्वर ने मुझे दर्शन दिया है सपने దేవుని में, వాక్యం ద్వారా నన్ను దర్శించాడు. परमेश्वर ने मुझे वचन से दर्शन दिया, దేవుని వాక్యం ద్వారా నన్ను దర్శించాడు. परमेश्वर ने वचन से दर्शन दिया, ప్రార్థన చేస్తుండగా దేవుడు నన్ను प्रार्थना దర్శించాడు. करते दर्शन दिया। చూడండి, జాగ్రత్త వినాలి. सुनो, ఎప్పుడైతే దేవుడు దర్శిస్తాడో, जब परमेश्वर दर्शन देता है, దేవుడు దర్శించిన వెంటనే जब परमेश्वर के दर्शन देते ही నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి. तुम्हारे जीवन को परमेश्वर को सौंप देना నీ है। జీవితాన్ని దేవుడికి సమర్పించకపోతే जब आप परमेश्वर को अपना जीवन नहीं सौंपोगे దేవుని దర్శనానికి అర్థం ఉండదు. तो परमेश्वर का जो दर्शन का उसका कोई मतलब नहीं। జాగ్రత్త వినండి. सुनो, దేవుడు వారిని దర్శించాడు. परमेश्वर ने उनका दर्शन किया, దర్శించిన వెంటనే जैसा उनको दर्शन दिया, దేవుడు నన్ను దర్శించాడు కదా, ओह प्रभु ने मुझे दर्शन दिया ना, చాలా సంతోషము, मैं बहुत खुश हूँ, నేను ధన్యుడను मैं धन्य हूँ, అని ఆగలేదు. ऐसा वहां वो रुका नहीं। ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, जैसा प्रभु ने दर्शन दिया, దర్శించిన వెంటనే दर्शन देते ही ఆ దర్శనములో ఒక వర్తమానం ఉన్నది. उसी दर्शन में एक संदेश भी था। ఈ రాత్రి వాక్యం వింటున్న సంగమ గమనించవలసిన విషయం, आज जो कलीसिया में आप सुन रहे हो, जरा सुनो, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు.
దర్శించబోతున్నాడు. आज रात आपको प्रभु भी मिलेगा. దేవుడు దర్శించి जब परमेश्वर आपको मिलेगा, మీకు ఒక వర్తమానం ఇవ్వబోతున్నాడు. आपको एक संदेश भी देगा. మీరు చేయవలసిన పని, आपको क्या करना है, మీరేం చేయాలి అనగా आपको क्या करना है, ఈ జీవితాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టాలి. अपना जीवन को यीशु के पांव पे रखना है. ఇదిగో ప్రభువా, ఈ రాత్రి నువ్వు నన్ను దర్శించావు. हे प्रभु, देखो आज पर आपने मुझे दर्शन दिया. ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ పాస్టర్. और आप अपने अच्छा उपहार को, भेंट को पास्टर को दे सकते हैं. అద్భుతమైన బహుమానం మీరు మీ పాస్టర్ కి ఇవ్వగలిగింది ఏంటో తెలుసా? अद्भुत भेंट आप जो दे सकते हैं, ఈ రాత్రి మీ జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. ये रात को आप अपने परमेश्वर के सामने अपना जीवन को रखना ఈ है. రాత్రి మీ జీవితంలో ఒక మార్పు ఉండాలి. आज की रात आपका जीवन में एक बदलाव आना మీరు है. చెప్పగలగాలి, నా జీవితంలో మార్పు, परमेश्वर ने मुझे दर्शन दिया और నా मेरा जीवन बदल गया. నా జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగింది. मेरे जीवन में एक अद्भुत कार्य हुआ. నేను ఆ పాత మనిషిని కాదు, मैं अभी वो पुराना व्यक्तित्व नहीं, పాత మాటలు కాదు, ना पुरानी बातें, పాత నడక కాదు, ना पुरानी चाल चलन, పాత ఆలోచన కాదు, पुराने विचार नहीं, సమస్తము నూతనము. सब कुछ नया हो गया. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. प्रभु का वचन कहता है, కొరింథీయులకు రాసిన 2 పత్రిక 5:17 और 5:17 दूसरा कोरिन्थियों का, ఎవరైతే క్రీస్తులో ఉందరో जो कोई मसीह में है వారు నూతన సృష్టి. वो नई सृष्टि है. పాతవి గతించి पुरानी बीत गई, సమస్తము నూతనమై. देखो वो सब नई हो गई. దేవుని నామానికి స్తోత్రం प्रभु के కలుగును नाम గాక. की महिमा मिले. ఈ రోజు దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. आज परमेश्वर आपको दर्शन दे దేవుడు रहा है. మిమ్మల్ని आज దర్శించబోతున్నాడు. ఈ परमेश्वर రాత్రి आपसे मिलने पर है. దేవుడు మీకు ఒక వర్తమానం ఇవ్వబోతున్నాడు. परमेश्वर आज आपको संदेश देगा. దేవుడు మిమ్మల్ని దర్శించి ఒక వర్తమానం ఇచ్చినప్పుడు परमेश्वर जब आपको दर्शन देकर एक संदेश देगा, ప్రభువా, ఇదిగో ప్రభువా నా జీవితం, प्रभु देख मेरा जीवन ఇదిగో నీ పాద సన్నిధి దగ్గర ప్రభు, तेरे पांव के पास में रखा हूं. ఇది ప్రభువా, ఇది నా కష్టము, प्रभु ये मेरा समस्या है, ఇది నా బంధకము, ये मेरा बंधन. ప్రభువా దీంట్లోంచి నేను బయటకు प्रभु రాలేకపోతున్నాను, इसमें से मैं बाहर नहीं आ पा रहा हूं. వ్యతిరేకంగా జీవిస్తున్నాను, प्रभु मैं तेरे विरोध में हूं. शायद గుడికి వస్తున్నాను, मैं चर्च आ रहा हूं, పాటలు పాడుతున్నాను, गाना गा रहा हूं, వాలంటీర్ చేస్తున్నాను, वॉलंटियर कर रहा हूं, నీ దర్శనం నేను అందుకున్నాను, तेरे दर्शन को पाया, నీ వర్తమానం వింటున్నాను, तेरे वचन को सुन रहा हूं, కానీ ఎప్పుడు నన్ను నేను సమర్పించుకోలేదు. लेकिन मैं कभी अपने आप को तेरे पास नहीं समर्पित किया. జాగ్రత్త వినాలి. सुनो, మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి మనం క్రైస్తవులం కాదు. हम मसीह के घर से पैदा हुए हैं तो हम मसीहित नहीं है. ఇట్ ఇస్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. वो एक व्यक्तित्व का उदाहरण है. ఆయన తన హృదయ ద్వారాలు తెరిచాడు. वो उन्होंने अपने हृदय को द्वार को खोला దర్శనం ఇచ్చిన తర్వాత తను తాను బయలుపరుచుకొని ఒక వర్తమానం ఇచ్చాడు. और दर्शन जैसे मिला तो उन्होंने एक अच्छा बात उनको दिया. ఆ వర్తమానం ఏంటి అనగా, वो संदेश क्या है? నా సువార్త నువ్వు వెదజల్లు, मेरा सुसमाचार को ले चल, దేశ విదేశాలకి నువ్వు వెళ్ళు, देश विदेश में तू जा, ధారావిలో దేవుని వాక్యం చెప్పు, धारावी में प्रभु के वचन को बता. నువ్వు వాక్యం చెప్తానికి రెడీగా ఉండు, నేను నిన్ను తీసుకెళ్తాను. तू तैयार रहे वचन के लिए तो मैं तुझे ले जाऊंगा. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. ఈ రాత్రి దేవుడు మిమ్ములు కూడా వాడుకోవాలని आपको भी इस्तेमाल करेगा. మీ జీవితంలో కూడా అద్భుత కార్యం आपके జరిగిస్తాడు. जीवन में भी अद्भुत कार्य होगा. తమ్ముడు చెల్లెళ్ళు జాగ్రత్త వినండి. सुनो, There may be a man who will shake the foundations of the earth. और कोई भी ऐसा होगा जो यहाँ पे वो बुनियाद को हिला सकता धारावी है. సంఘం నుంచి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. धारावी के कलीसिया के किसी कोने से एक को खड़ा करेगा प्रभु. అందరూ దీవించబడ్డవారు. आप सब आशीषित है. ఎందుకో చెప్పాలా? क्यों बोलूं? ఇరుకులో మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, आप अड़चन में प्रभु की स्तुति करते हैं, కష్టాల్లో మీరు దేవుని ఆరాధిస్తున్నారు. कष्टों में भी प्रभु की स्तुति करते ఎంత हैं. ఇరుకులు ఇబ్బంది ఉన్నా ప్రభువా నీవు కావాలయ్యా అంటున్నారు. प्रभु आप ये कह रहे हैं कि प्रभु इतने अड़चन, इतने नामुइश में भी रहकर आप प्रभु की स्तुति कर रहे हैं कि प्रभु तू मुझे चाहिए. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. प्रभु आपको आशीष करेगा. నెంబర్ 1, మొట్టమొదటిగా पहला, ఈ సౌలు దమస్క మార్గమున వెళ్తుండగా ये शाऊल जब दमिश्क के मार्ग से जा रहा है, మొట్టమొదటిసారిగా सबसे पहले దేవునికి దర్శనం కలిగింది. परमेश्वर का दर्शन उसको मिला. He had an encounter with God. ये परमेश्वर से उसकी मुलाकात हुई. ఎందుకు నన్ను హింసిస్తున్నావు సౌలు शाऊल तू मुझे क्यों सताता है? అంటే అడిగిన వెంటనే నువ్వు ఎవరు ప్రభువా, तभी पूछा, हे प्रभु तू कौन है, నేనేం చెయ్యాలి मैं क्या करूं? అన్న వెంటనే ప్రభువారు అడిగిన ప్రశ్న. ऐसा बोलते ही प्रभु ने पूछा हुआ నేను सवाल, నిన్ను వాడుకోబోతున్నాను, मैं तेरा इस्तेमाल करूंगा. నీ జీవితం నాకు కావాలి, तेरा जीवन मुझे चाहिए, నీవు కావాలి. तू चाहिए ఈ मुझे. రాత్రి కూడా आज की रात भी దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. प्रभु आपको नाम लेकर बुलाता है. మీరు దేవుడికి కావాలి, आप परमेश्वर को चाहिए, మీ జీవితం దేవుడికి కావాలి. आपका जीवन परमेश्वर को चाहिए. అప్పుడు దేవుడు చేసే 3 అద్భుతాలు మీ జీవితంలో పంచుకుంటాను. तब परमेश्वर के किए हुए तीसरे अद्भुत कार्य को मैं आपसे बांटूंगा. మొట్టమొదటిగా నెంబర్ 1, सबसे पहला వర్స్ 18. అమ్మ అపోస్తల కార్యములు 9:18. 9:18. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. నెంబర్ 1,
सबसे पहले దేవుడు మీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. परमेश्वर आपको शक्ति देगा, सामर्थ्य देगा. ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడో, जब परमेश्वर आपको दर्शन देता है, ఎప్పుడైతే దేవుడు వర్తమానం ఇస్తాడో, जब परमेश्वर आपको संदेश देता है, నువ్వు అనుకుంటున్నావేమో आपको लगता होगा ప్రభువా నాకేం రాదు, प्रभु मुझे कुछ नहीं నేను आता है, పాటలు పాడలేను, मैं गा नहीं सकता నేను हूँ, వాక్యం చెప్పలేను, मैं वचन नहीं बोल నేను सकता, బలహీనుడిని ప్రభువా, मैं कमजोर నేను हूँ, ఎందుకు పనికిరాను ప్రభువా मैं किसी काम का అని नहीं. అనుకుంటూ ఈ రాత్రి కూర్చున్నావేమో. आज ऐसे मन से बैठे भी होंगे. పరిశుద్ధాత్ముడు దేవుడు పలికే మాట, पवित्र आत्मा यहाँ से कह रहा है, నేను నీకు శక్తినిచ్చే దేవుడు. मैं तुमको बल दूंगा. అక్కడ ఆహారము పుచ్చుకున్న తర్వాత इधर लिखा है कि भोजन करने के बाद దేవుడు శక్తినిచ్చాడు. परमेश्वर ने उसको बल दिया. ధారావి సంగమా జాగ్రత్త వినాలి. धारावी के कलीसिया सुनो, ఈ రాత్రి దేవుడు మీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. आज प्रभु आज आपको सामर्थ देगा. 2025 సంవత్సరంలో మీకు శక్తి అనుగ్రహించబడును గాక. 2025 में आपको परमेश्वर की सामर्थ मिले. यीशु के नाम से. నేను చాలా బలహీనుడు అని అనుకుంటున్నావు. आपको लगता है कि आप कमजोर है, आप कुछ नहीं कर सकते हैं, అనుకుంటున్నారేమో. आप ऐसे सोचते होंगे. చూడండి అక్కడ చూడండి, ఎప్పుడైతే దేవునితో ఎన్కౌంటర్ అయిందో, जब परमेश्वर के साथ उसकी मुलाकात हुई, he received a new sight. वहाँ उसने वो एक अनुभव को महसूस किया. ఆ కళ్ళకున్న పొరలు తొలగినట్లుగా దేవుని उसकी వాక్యంలో మనం आंखों చూస్తాం. में जो छिलके थे, जो पर्दा थी, वो गिर गया. ఈ రాత్రి నూతన దృష్టి కావాలి. आज हमारे देखने का नजरिया नया होना चाहिए. మీ ఏదైతే పొరలు కప్పి ఉందో, ఇన్ని సంవత్సరాలు కప్పి ఉందో, ఈ రాత్రి తొలగిపోవాలి. जो आंखों पे पर्दा पड़ा है, वो पर्दा आज के बाद चले जाना నువ్వు चाहिए. అనుకుంటున్నావు అన్నా నేను చూడలేకపోతున్నాను, ओ आपको लगता, आप बोलते होंगे अना मैं नहीं देख पा रहा हूँ, అన్నా దేవుని దర్శనం నేను చూడలేకపోతున్నాను, मैं परमेश्वर का दर्शन देख नहीं पा रहा हूँ, దేవుని దీవెన నేను मैं చూడలేకపోతున్నాను, परमेश्वर के आशीष नहीं देख पा रहा हूँ, దేవుని నాయన అద్భుతాన్ని నేను చూడలేకపోతున్నాను. मैं परमेश्वर के अद्भुत काम नहीं देख सकता हूँ. ఎందుకో తెలుసా? क्यों पता है? అపవాది ఆ పొరలు కప్పివేశాడు. शैतान ने आंखों पे एक पर्दा डाला है. నువ్వు జయించగలవు, आप जय पा నువ్వు सकते हैं, సంతోషంగా ఉండగలవు, आप खुशी से रह నువ్వు सकते थे, దీవించబడగలవు. आप जीवन जीवन पा కానీ सकते थे, అపవాది ఆ పొరలను కప్పేశాడు. लेकिन शैतान आंखों पे पर्दा डाला ఈ है. రాత్రి ఆ పొరలు దేవుడు తీయబోతున్నాడు. आज की रात परमेश्वर वो पर्दा निकाल दे ఆ పొరలు తీసివేసి మొట్టమొదటిగా మీకు శక్తి ఇవ్వాలని और ఆశపడుతున్నాడు. आपको सबसे पहले आंखों की छिलका निकाल कर आपको सामर्थ देना चाहता है. ఎప్పుడైతే ఆ పొరలు తొలగిపోతాయో, जैसा वो आंखों की पर्दा निकल जाती है, నూతన శక్తి, नई आंखों की रोशनी, నూతన దర్శనం, नई दर्शन, నూతన బలము नया बल ఈ రాత్రి దేవుడు మీకు దయపోతున్నాడు. परमेश्वर आज आपको दे सकता है. 2024 సంవత్సరం వరకు 2024 तक ఒక విధంగా మీరు దేవుని చూశారు, एक तरफ आपने अपना जीवन को देखा होगा, ఒక విధంగా మిమ్మల్ని మీరు చూసుకున్నారు. आप अपने आप को आईने में देखा होगा, 2025 సంవత్సరంలో लेकिन ये 2025 में నూతన సంవత్సరము, नए साल के నూతన బలము, नया बल, నూతన దర్శనం नया दर्शन దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. परमेश्वर आपको देगा. ఈ రాత్రి आज की रात మొట్టమొదటిగా सबसे पहले ఆయన ఏం చేశాడు అనగా, उसने क्या किया? దేవుని శక్తిని దేవుడిచ్చాడు. परमेश्वर की सामर्थ को पाया ఈ రాత్రి దేవుడి శక్తి, నూతన శక్తి దేవుడు और ఇవ్వబోతున్నాడు. आज परमेश्वर उनको नई सामर्थ्य दे. నూతన శక్తి దేవుడి हर एक विश्वासी को नया सामर्थ्य दे. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు కాబట్టి నూతన శక్తి. आज रात को परमेश्वर आपको दर्शन देगा तो वो नई सामर्थ्य को पाओ. దేవుడు దర్శించి మీకు ఒక వర్తమానం ఇస్తున్నాడు దేవుని వాక్యము ద్వారా. वचन के द्वारा एक आपको संदेश भी देगा जो आपको मिलेगा, మిమ్మల్ని బలపరిచే దేవుడు. आपको बल देने के लिए. ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావేమో, आज रात आप सोचते होंगे నేను బలహీనుడను, मैं कमजोर हूँ, నేనేం చేయలేను, मैं कुछ नहीं कर నాకు सकता, విద్య లేదు, मेरे को विद्या नहीं, నాకు చదువు లేదు, मेरे पढ़ाई नहीं, చిన్న ఉద్యోగం చేసుకుంటా, छोटा काम कर रहा हूँ. నువ్వు ఎటువంటి దానివైనా, तुम कैसे भी क्यों ना हो, ఏ పని చేసినా, कौन सा भी काम నీకు करो, చదువున్నా లేకపోయినా, आप पढ़े या अनपढ़ हो, నువ్వు చిన్న ఇంట్లో నువ్వు ఉంటున్నావు, या छोटा झुग्गी झोपड़ी में क्यों ना हो, చిన్న జోపడిలో నుంచి దేవుడు అద్భుత కార్యాలు చేసి, आमीन, छोटी झोपड़ी से वो तुम्हें ऊंचा उठाएगा. ఈ ధారావిలో నుంచి అద్భుత కార్యాలు చేసే దేవుడు. ये धारावी में से वो तुम्हें अद्भुत कार्य करवाएगा. ఈ రాత్రి నూతన శక్తి, आज की రాत ये नई सामर्थ, జాగ్రత్త వినాలమ్మా, నూతన శక్తి, नई सामर्थ, ఒక భార్యగా నూతన శక్తి, एक अच्छा नई सामर्थ, ఒక నూతన శక్తి, నీ వివాహంలో నూతన శక్తి, आपके विवाह में एक नई सामर्थ, దేవుని కుమార్తెగా నూతన శక్తి, आप परमेश्वर की बेटी में एक नई सामर्थ, దేవుని కుమారుడిగా నూతన శక్తి, परमेश्वर के बेटे में एक नया నీ सामर्थ, విద్యలో శక్తి, तुम्हारी विद्या में నీ शक्ति, ఉద్యోగంలో శక్తి, तुम्हारे काम में నీ शक्ति, సేవలో శక్తి, तुम्हारी सेवा में నీ शक्ति, పనిలో శక్తి. तुम्हारे काम में शक्ति. ఎవరు ఇవ్వగలరో తెలుసా? कौन है देने वाला? ये మన యేసు ప్రభు. हमारा प्रभु यीशु मसीह. ఆయన ఈ రాత్రి మీకు నూతన శక్తి आज की ఇవ్వబోతున్నాడు. रात वो हमें एक नई सामर्थ को देगा हम सभी को. చూడండి, మీకు ఇంకొక మాట చూపిస్తాను. और एक बात देखता हूँ, యెషయా గ్రంథము यशायाह का किताब 40వ అధ్యాయము उसका 40 अध्याय 31వ వచనము. उसका 31 को पढ़ेंगे. యెహోవా కొరకు ఎదురుచూచువారు
నూతన బలము పొందుదురు. అది అమ్మ చూసారా, యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు जो చూచువారు यहोवा की बाट जोते हैं ఏ బలము, ఏ బలము? అది నూతన బలము. वे नया बल प्राप्त करेंगे. कहा ఎవరైతే దేవుని గురించి ఎదురు చూస్తారో, जो यहोवा की बाट जोते, 2025 సంవత్సరంలో నువ్వు దేవుని గురించి ఎదురు చూచినట్లయితే अगर आप इस 2025 में यहोवा की बाट जोएंगे, నూతన బలము దేవుడు ఇవ్వాలి. नया बल को परमेश्वर देगा. నీ జీవితంలో నూతన బలము. तुम्हारे जीवन में नया बल. నువ్వు చేయవలసిన పని तुम्हारे किए हुए काम में దేవుని వైపు చూడాలి. परमेश्वर की ओर देखो. నీ కష్టంలో దేవుని వైపు చూడాలి. तुम्हारे कष्टों में प्रभु की ओर देखो. ఇరుకులో దేవుని వైపు చూడాలి. तुम्हारे अड़चन में प्रभु की ओर నీ देखो. పేదరికంలో దేవుని వైపు तुम्हारी చూడాలి. गरीबी में प्रभु को देखो. నీ కన్నీరులో దేవుని వైపు तुम्हारी చూడాలి. आंसुओं में प्रभु को देखो. నూతన బలము. नया बल. అది ఎటువంటి బలమో తెలుసా? वो कैसा बल है पता ఏ है? మానవుడు ఇయ్యలేని బలం. कोई मानव नहीं दे सकता है. ఇక్కడ బాంబేలో పెద్ద గొప్ప బాడీ బిల్డర్స్ ఉండొచ్చు. हो सकता है कि मुंबई के अंदर में बड़े बड़े बदन बनाए हुए लोग हैं. బలము ముందు వారు కూడా పనికిరారు. तुम्हारे बल के सामने उनका बल कुछ काम नहीं आएगा. అటువంటి బలము దేవుడు ऐसा बल आपको देगा. ఆధ్యాత్మిక బలం, आध्यात्मिक बल, శారీరక బలము. शारीरिक बल. సౌలుని ఏ రీతిగా దేవుడు నూతన బలం ఇచ్చి వాడుకున్నాడు, शाऊल को जैसे एक अच्छा बल देकर उसको इस्तेमाल किया, సౌలు జీవితాన్ని ఏ రీతిగా మార్చి పౌలుగా మార్చాడు, शाऊल का जीवन को लाते लाते पौल बना दिया. ఈ రాత్రి आज की रात మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. तुम्हारे जीवन को भी बदल देगा. నువ్వు దేవుని వైపు చూడాలి. तुम परमेश्वर की ओर देखो. దేవుని దర్శనం ఇచ్చిన తర్వాత, परमेश्वर जब दर्शन देने के దేవుని बाद, వర్తమానం విన్న తర్వాత, परमेश्वर के संदेश सुनने के बाद, దేవుని దగ్గర నీవు జీవితాన్ని సమర్పించాలి. परमेश्वर के पास अपना जीवन को सौंप दो. యేసు ప్రభుకి ఏమొద్దు, यीशु मसीह को आपका कुछ नहीं నీ चाहिए. చోపటి పట్టొద్దు, आपका झोपड़ा नहीं నీ चाहिए. పైసలొద్దు, तुम्हारा पैसा నీ नहीं चाहिए. ఉద్యోగం వద్దు, तुम्हारा काम నీ नहीं चाहिए. బలం వద్దు, तुम्हारा बल నీ नहीं శక్తి चाहिए. వద్దు, तुम्हारी शक्ति నీ नहीं బ్యాంక్ चाहिए. బ్యాలెన్స్ వద్దు. तुम्हारा बैंक बैलेंस. దేవునికి ఏం కావాలో తెలుసా? परमेश्वर को क्या चाहिए? నీ కష్టము కావాలి, तुम्हारा परिश्रम चाहिए. నీ కన్నీరు కావాలి, तुम्हारी आंसू నీ चाहिए. భారము కావాలి. तुम्हारा बोझ चाहिए. అవన్నీ తీసుకొని वो सब लेकर నూతన బలం ఇవ్వాలని वो नया बल तुमको देना चाहता దేవుని है. నామానికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर की नाम की महिमा मिले. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.